బాబు ఎట్లుంది గవర్నమెంట్ పనితీరు? గవర్నమెంట్ అంటే ఇక అందరిని జంగేసిండు పాపం. ఏ దూట్లో పెట్టినా అప్పులే దొరుకుతున్నాయట. ఏందో చేయి అదే చెప్పలేదు కదా. ఇక ఎరగాక కైరా పడ్డాడు. ఇక కొన్ని పనులు మంచిగానే చేస్తాడు కానీ అన్ని ఆలోచించుకొని చేయాలి. ఇప్పుడు మనం ఒక కుటుంబం, ఒక పెద్ద మనిషి, ఒక ఇంటి పెద్ద ఎట్లా ఇప్పుడు నా కొడుకు ఇది చదువుతాడు, నేను అలా చదివిపియగలుగుతానా? ప్రైవేట్ కాలేజీలే అన్నా గవర్నమెంట్ కాలేజీలే అన్నా ఆలోచించుకోవాలి కదా పెద్ద అని. అదే అవన్నీ ఏం ఆలోచించలే. నేను ఈ కాలేజీలు ఎత్తాను, నేను ఆ కాలేజీలు ఎత్తాను కొడుకులకు బిడ్డలకు చెప్పిండు. కానీ చెప్తే మరి వాళ్ళు అయితే వేయాలి కదా అట్లా. ఇప్పుడు మళ్ళీ కొడుకులే రివర్స్ అవుతారు. మాకు అట్లా చెప్తే ఇట్లా చెప్తే నాన్న మీ నాన్న మా దోస్తు నేను ఇదన్నా అదన్నా, ఏది నా కాలేజీలు ఇవి, నా బతికేది, నా ఇదేది అని కొడుకులే రివర్స్ అయ్యారు. ఇప్పుడు మన ప్రభుత్వం, గవర్నమెంట్ ప్రభుత్వం పరిస్థితి కూడా అంతే అయింది. అంతే సార్. రైతుల పరిస్థితి అంటే ఇక రైతులు కొన్ని పనులు మంచియే. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ చేసినవి కొన్ని రాంగే ఉన్నాయి. గుట్టలకు చెట్లకి ఇచ్చడం అది రాంగ్ పద్ధతి. దున్నిన భూమికి వానికి 10 ఎకరాలు ఉండని 10 ఎకరాలు దున్నుకొని ఎందుకంటే ఇయ్యాలి. అంత సాగు చేయని భూమికి ఇవ్వాలి. మళ్ళా ఒకటి ఎంఆర్ఓ ఆఫీసులలో స్ట్రిక్ట్గా ఉండాలి. ఎందుకంటే ఇది దున్నడానికి ఇది ఎవడు అందులో బాగా గోళాలు జరుగుతున్నాయి. అదొకటి బాగా స్ట్రిక్ట్గా ఉండాలి. అవి కలెక్టర్లకు మంచి ఫుల్ ఆర్డర్ ఇవ్వాలి, చేయాలి. ఇప్పుడు కేసీఆర్ అంటే గుట్టరాలకు మనం సాగు చేయని భూములకు రైతు బంధు ఇచ్చింది కాబట్టి పైసలు జారి ఇబ్బంది అని అప్పలేదు. ఇప్పుడు తగ్గుతున్నాయి కానీ పైసలు తగ్గుతాయి కాబట్టి రైతులకు మన టైంకి ఇస్తే బాగుంటుంది. కానీ ఆ పరిస్థితి కూడా లేదు, ఆ తగ్గిన పరిస్థితి కూడా లేదు. గదే మరి గదే ఇప్పుడు అందుకే రివర్స్ అవుతారు కదా అంతా. మంచి రైతులకు మంచిగానే ఉంటారు, బాగానే. ఇప్పటికీ యాద్ చేస్తాను కదా, మా కేసీఆర్ అన్న మాకు కావాలి అని. ఇక ఏమైతుందో చూద్దాం.